పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బాబు బంగారం ఓరి నల్ల బంగారం నీ చేతిలో మామకేమో బ్యాండ్ బజారం. హలో మహేష్. ఏంది అర్జెంట్. ఏంది మీ అంత అర్జెంటు? చాలా అర్జెంట్. ఏడు అసలే అనంతపురం తాడిపత్రి మ్యాచ్ జరుగుతుంది, త్వరగా చెప్పేందో. బా మహేష్, నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, త్వరగా రా. మే ఇక్కడ 2,000 రూపాయలు మ్యాచ్ మే, నేను వస్తే ఇట్టా మ్యాచ్ ఓడిపోమా? ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా? సర్లే ఏండో చెప్పొచ్చండా. అడగదీడా ఏం తొందరగా రమ్మని చెప్పావు? ఏందో అయిపో. ముందు కూర్చో. నాకు చాలా పనులుండే, ఆ పక్కనే బిర్యానీ పోవాలి. చెప్పు. ముందు కూర్చోమన్నాను కదా. అయినా నీకేం పని ఉండదా? ఇప్పుడు చూసినా క్రికెట్ ఆడుతూ ఉంటావు, కొంచెం కూడా బోర్ కొట్టదా? మొన్న బోర్ కొట్టే కదా మేము నీతో పాటు షాపింగ్ వచ్చిండేది. బా ఏం గుర్రం చూచండవే, ముందు పిలిచిన మ్యాటర్ ఏందో చెప్పు. మహేష్, అది నాన్నగారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు పెళ్లి సంబంధాలు చూడు, నీకు మీ నాయనోడు మే, ఏం అమ్మ నాయన లేరనుకున్నారా? అయినా నాకు ఇష్టం లేదని చెప్పు. అది కాదు నేను సార్. ఏం కావాలి సార్? ఏం కావాలరా? మీకేం కావాలి సార్? ఏం అడిగా ఇచ్చావా? మీరేం అడిగినా ఇస్తాను సార్. ఉండు నీ పని చెప్తా ఉండు. దా 20 రూపాయలు చిల్లర ఇపో. సార్ మీరు తినడానికి ఏం అడిగి? మరి ఇందాక ఏం అడిగా ఇచ్చా కదా వాయ్. 2 ఎగ్ పఫ్, 1 థమ్స్అప్. బెనేదారే లేట్ అయితే లెక్కాను. నేను ఎగ్ పఫ్ తిననని నీకు తెలుసు కదా. మేయ్ నీకోడు మీ ఆర్డర్ ఇచ్చిండేది, నాకు ఇచ్చాను ఆర్డర్. నీకు కావాలంటే నుంచుకోపో. మ్యామ్ నో థ్యాంక్స్. అయినా నాకు సంబంధాలు చూడాలని చెప్పి మా అమ్మా నాయనకే లేదు, మీ నాయనకి ఎందుకు మెంతతోతారా? అరే కలరా వచ్చిన కర్రీ కాకి మొహమోడా, సంబంధాలు చూస్తుంది నాకు, నీకు కాదు. ఓ వాసని పెళ్లి సంబంధాలు నా ఆలు సమోసా ఈ ముక్క ముందు చెప్పాలా? నేను ఇంకా నాకు అనుకుంటేనే. సర్లే చూశాడు గాని పిల్లని మాత్రం మా ఊరు సైడ్ చూడమని చెప్పు. ఒక్కొక్కడు హీరో మాదిరి ఉంటాడు, కోట్లు ఆస్తుంటది, పిల్లని బాగా చూసుకుంటాడు. అన్నట్టు మొన్నే మా చిన్న కొడుకు యుఎస్ నుంచి వచ్చాడు, చేసుకుంటావా? ఈడు ముఖమే మసిగుడ్డలా ఉంటుంది అనుకున్నా, కానీ బుర్ర కూడానా? అసలు ఏం మాట్లాడుతున్నావు? మనిద్దరికి పెళ్ళయ్యే మార్గం చెప్పమంటే ఏదో మాట్లాడతావేంటి? దాన్నే ఉంది లేమ్యా. ఎవరు రాడు? ఒక నిమిషం ఉండు. అల్లా ఎవర్రా? అరే మైసూ, నేను రా నిచ్చినాడు ఫ్రెండ్. ఉర్రా నేను ఇప్పుడు పెద్దోనే పర్లేదా? ఎప్పుడైతే ఉందిరా ఫ్రెండే. అయినా నీకు సరిగా గుర్తులేదేమో, నేను చిన్నప్పుడు అందరికి బాగా ఐడియాలు ఇచ్చావనిగా. ఇప్పుడు నాకు ఐడియాతో పనిలేదురా, నాకు అక్కడ జియో ఉంది. ఐడియాలు అంటే అవి కాదురా, నేను అందరికి చిన్నప్పుడు బాగా సలహాలు ఇచ్చానుగా. సలహాలు అంటే అయ్యేనా? స్వాతి బుక్ లో సమరం రాసి అంటాడు చూడు, అయ్యి. అర్రే నువ్వు మారా ఇంతకెలా ఉన్నావు? బావా నేను ఒక చిన్న ప్రాబ్లం లో ఉన్నారా. అర్రే అదేంట్రా, మన ఫ్రెండ్ దగ్గర ఫోన్ చేస్తాను, కాప్ చెప్పు చెప్పిండు. వారిడి పంచులో నా ప్యాంటు టైరు గాలి కొట్టడం రానోడు కూడా పంచులేయడమే. వరే నీ అబ్బా నేను ఒక సమస్యలో ఉన్నా అని చెప్తాడా, నువ్వు సాల్వ్ చేసావా? అదేంట్రా మైసు, నీకు ప్రాబ్లం రావాలేంటి? వారే నీ అబ్బా ప్రాబ్లం రావడానికి కూడా క్వాలిఫికేషన్ కావాలా? అరే ఇంతకి నీ ప్రాబ్లం ఏంట్రా? వినే ఓపుకుందా? మనకేం పని ఉంది చెప్పరా? చెప్తా ఇను. ఇదిరా ప్రాబ్లమ్, నువ్వేమైనా ఐడియా చెప్తావా? అరే మైసు, గేమ్స్ అనగా రూల్స్, లవ్ అనగా ప్రాబ్లమ్స్ కామన్ రా. నేను ఒక ఐడియా ఇస్తా, ఫలో అయిపో. వా నువ్వు సూపర్ రా. ఇప్పే పారే ఏందిరా? పోదాం బా. రేయ్ ఈ పఫులు సలహా అయిపోయినా కానీ వాపస్ తీసుకో. బాబా ఏం కట్టారా మా మామ ఇల్లు, నా స్వామి రంగపా. వచ్చాడు 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 చూడు కొత్త పెళ్లి కొడుకు, స్టైలేమో చమ్మక్కు, వీడేమో తల్లుక్కు, మెరిపేరా వీడు. కుక్క చుక్క పెట్టాడు, మెల్ల దండ వేశాడు, పెళ్లి చేసుకొచ్చాడు, వచ్చాడు వచ్చాడు కొత్త పెళ్లి కొడుకు. సెల్ఫీ. అయ్యగారు
రే, 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 నెమ్మదిగా రా. అయ్యగారు ఘోరం మొన్ననేరా బండలు మార్చింది. ఘోరం జరిగిపోయింది అయ్యగారు. ఒరేయ్, ఘోరం జరిగిపోయింది చెప్పేనేడు అయ్యగారు. లేదా ఏడ్చని చెప్పు. అయ్యో ఘోరం జరిగిపోయింది అంటే మీరు బాహుబలి పార్ట్ 2 ఎప్పుడు అంటారు ఏంటయ్యగారు మీరు? రే, ఎన్నిసార్లు చెప్పాను ఇది పెట్టుకోవద్దని. ఆ? అయ్యో ఆడ చిన్నమ్మ గారు పెళ్లి చేసుకుని వచ్చారయ్య గారు. ఏంటి రాజమౌళి మళ్ళీ డేట్ మార్చాడా? అయ్యో అది కాదయ్య గారు, మీరు ముందు పదండి చెప్తాను. ఏంట్రా ఏంట్రా బంటి? ఎంత ఏం ఎంత జరిగింది? ఘోరం జరిగిందో చూడండి అయ్య గారు. నువ్వు ఉండు, నేను చూసుకుంటా. అదేంట్రా మీ అమ్మ అలా చూస్తున్నాడు, కొంపదేసి కుమ్మేస్తారేంట్రా? వాయమ్మో, ఏంటమ్మగారు ఇది ఏంటి? నువ్వు ఆగరా. ఏంటిది? వింటర్ సీజను మీరు చేసిన పనేంటి? నాన్న నేను మహేష్ ని ప్రేమించాను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చావా? అబ్బా లేదు మామా, మేకప్ చేసుకొని షూటింగ్ తీసుకొచ్చింది. కళ్ళ ముందర క్లారిటీ కనపడతా పెళ్లి చేసుకున్నట్టు. మళ్ళీ పెళ్లి చేసుకునేవా అని బేస్ వాయిస్ ఒకటి. నువ్వు ఆగరా బొగ్గు. హ, ఎవరు? చెప్ప వీడిని ఎక్కడ పెళ్లి చేసుకున్నావమ్మా? రిజిస్టర్ ఆఫీస్ లో. మీరిద్దరేంద్రా మధ్యలో? నేను నా కూతురుతో మాట్లాడుతుంటే ఆ? కూల్ కూల్. ఓకే. యో మీ కూతురుతోనే కదా మాట్లాడుతాండవో, అదేదో మీలో కోటేశ్వర్లో గేమ్ షోలో మాట్లాడినట్టు ఏంటి కదా బిల్లపో? రే, ఇంతవరకు మా వంశంలో నల్లోడే లేడురా. నల్లోడే లేడా, అసలు మొగోడే లేడా? రే నిన్ను. నువ్వు ఆగు మహేష్. నాన్న నేను చేసిన తప్పే, కానీ ఒక్కసారి నన్ను క్షమించండి. ఎలా అమ్మా ఎలా? రేపొద్దున ఈ సమాజం నీ అల్లుడు కర్రోడు అంటే ఎలా వినేది? రేపు నీకు పుట్టబోయే బిడ్డ వీళ్ళగా కర్రిగా పుడితే అమ్మో చిచి. యో ఏంది నువ్వు మాట్లాడేది? నా కొడుకు నాలాగా పుట్టపోతే నాగ చేతన మాది పుడతాడా? బుద్ధి ఉందా లేదా? ఇంత పెద్ద మిద్ద కట్టావు. రేయ్ నువ్వు ఆగరా కర్రీ కాకి. ఏంది ఆగేది? అప్పటి నుంచి చూస్తాడే కర్రోడా అనుకుంటా. మహేష్ ఏంది మీ ఆగేదే? అప్పటి నుంచి నీ ఫేస్ చూసి సైలెంట్ గా ఇంతవరకు మా నాయన కూడా ఇట్లయిట. అయినా ఏంది నీ ప్రాబ్లము? నేను బ్లాక్ కలర్ ని బ్లాక్ లో కొనుక్కొని వేసుకుని అనుకున్నావా? లేదే, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. దానికి ఎందుకు అరుంధతిలో పశుపతి దర్శనట్టు పశువులు అడుగుతాడో చెప్పు. అయినా చూడు మామా, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తప్పు గానీ బ్లాక్ గా ఉంటే కాదు. నీకోటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ సృష్టిని పాలించే కృష్ణుడు నలుపు, స్టైల్ కు సిగ్నేచర్ అయిన రజనీకాంత్ నలుపు. వెలుగుకు విలువ నింపేది నలుపు, నువ్వు కళ్ళు మూసుకుంటే నీ కనపడేది నలుపు. అంతెందుకు మామ, ఈ ప్రపంచంలో నలుపే లేకపోతే వైట్కు వాల్యూ ఎక్కడుంది చెప్పు? ఇంట్లో బ్లాక్ బండి ఉంటే మాత్రం భద్రంగా దాచుకుంటారు, బ్లాక్ గా ఉంటే అల్లుడు వచ్చే మాత్రం ఇట్లా బయట నిలబెడతారా? రా పదబ్బా. అమ్మగారు అయినా మీనా అంతే పని. మేము నాకు ఇంటికాడ భూములు, కొబ్బరి తోట, బంగారు, షేర్లు ఓ ఏమో సుమారు ఉండే నేను రాణిలా చూసుకుంటాపా. అల్లుడు ఏదో కోపంలో అన్నాను, లోపల రాలుడు. బొగ్గన్నావు, భూములన్నావు, కర్రోడన్నావు, కొబ్బరి తోటలన్నావు, బ్లాక్ అన్నావు, బంగారం అన్నావు. రేపు నాకు పుట్టిపోయి బిడ్డ కరిగా పుడితే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే పుట్టాడనుకుంటా. లోపల రాలుడు. బాబు బంగారం ఓరి నల్ల బంగారం, నీ చేతిలో మామకేమో బ్యాండ్ బజారం. బాబు బంగారం ఓరి నల్ల బంగారం, నీతో వస్తున్న పిల్లకేంది గచారం, ఏంది గచారం, ఏంది గచారం, ఏంది గచారం. మామా ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టో. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం కట్టినారా ఇల్లు? ఇప్పటి నుంచి మొత్తం అడదే. అబ్బా వాయమ్మా. అల్లుడు కొబ్బరి తోటలు, బంగారం అవి ఇవి అన్నావు. మామా మోడీ చాలా కోపంగా ఉన్నాడు, 6 నెలలాగు. మే నాన్ వెజ్ తిని తిని బోర్ కొడుతుంది కానీ ఈరోజు వెజిటేరియన్ చెయ్యి. మహేష్ నాన్న వచ్చింది మీ నాన్నే కదూ, ఏదో నరేంద్ర మోడీ వచ్చినట్టు భయపడుతుండవే. అల్లుడు అల్లుడు యో ఏంది నీ పంచాయతీ? అదే అల్లుడు, నరేంద్ర మోడీ మూడు మారిపోయింది కదా. ఆ స్థలాలు, కొబ్బరి తోటలు, రిజిస్ట్రేషన్లు అన్ని కరెక్ట్గా ఉన్నా లేదో చూసుకోండి సార్. కరెక్ట్ గా అయిపో. ఇప్పుడు చెప్పేంది? కొబ్బరి తోట. ఇదిగో కొబ్బరి తోట. నెక్స్ట్ అదే స్థలాలు. ఇదిగో నెక్స్ట్. మరి షేర్లు? షేర్లు. నెక్స్ట్ బంగారం. కరెక్ట్ ఉండాలి చూసుకో. డోంట్ డిస్టర్బ్ మై ప్లేస్. పిల్ల అయిపోయిన తర్వాత లావేనా కదా బుగ్గలు చూడు. అల్లుడు ఇవన్నీ నావి కదా. నీవే పోయ్, ముందు ఒకసారి కింద చూసుకో. ఇదేంటి అల్లుడు నీ పేరు మీద ఉన్నాయి? నా పేరు మీద ఉండక 6 నెలల నుంచి మీ ఇంట్లో కూర్చొని ఏమైనా ఇస్పెటాకులు ఆడుకుంటా అనుకుంటున్నా.
మొత్తం నీ స్థలాలు గిలాలని నా పేరు మీద రాపిచ్చేసుకునే. రే ఇది అన్యాయం. ఏ ఇందిరా న్యాయము? భగవద్గీత చదివినవా? చదవలేదు. కాశీకి పోయినవా? పోలా. ఇదో భగవద్గీత, ఇదో కాశీకి టికెట్. పో 2 తీసుకొని దొబ్బేయ్. లే పా. అల్లుడు పోవే. అల్లుడు. బంటి బయటికి అల్లుడు ఇంత పని చేశాడేంట్రా? ఏంటండి అలా చేశారు? చూడు బంగారం, మీ నాన్నకి మోసాలు చేయడం, అక్రమంగా సంపాదించడము ఇది తప్ప ఏమీ లేదు. కనీసం ఇప్పుడన్నా కాశీకి వెళ్ళనీవే, మనుషుల విలువ ఏంటో తెలుస్తుంది. బాబు బంగారం ఓరి నల్ల బంగారం నీ చేతిలో మామకేమో బ్యాండ్ బజారం. బాబు బంగారం ఓరి నల్ల బంగారం నీతో వస్తున్న పిల్లకేంది గచారం, ఏంది గచారం, ఏంది గచారం, ఏంది గచారం.